హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ ఎగ్ గ్రేవీ కర్రీ. ఎగ్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా సూపర్గా వస్తుంది. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ఒక నాన్ స్టిక్ కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు పలుకులు, 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న టమోటాలు, కొత్తిమీర, చెక్క, లవంగం, ఇలాచి వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. బాయిల్ చేసి పొట్టు తీసుకున్న 4 కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వలన దానికి మసాలాలు బాగా పడతాయి. అదే నాన్ స్టిక్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసి కోడిగుడ్లను వేసి ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీనిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్స్ని ఆల్రెడీ ఫ్రై చేసాము కాబట్టి. అందులో బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు వేయడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలన్నీ కలిసేటట్టు గరిటెతో కలుపుకోవాలి. అందులో ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసి ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ని వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని లిడ్ని కవర్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు, దించేసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎగ్ గ్రేవీ కర్రీని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎగ్ గ్రేవీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.